రఘుపతి గారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. మిమ్మల్ని ఎలా ఓదార్చాలో తెలియట్లేదు. ఇంద్రజ గారు, పల్లవి తల్లి లేని పిల్ల. ఇన్ని రోజులు తండ్రే తల్లిలా పల్లవికి ఏం కావాలో అన్ని సమకూర్చారు. ఇప్పుడు తండ్రి కూడా దూరం అయిపోయాడు. తాతగారున్నా ఇప్పుడు మీరే పల్లవిని తల్లిలా చూసుకోవాలి. సరే, నేను వెళ్తాను. హలో, ఎవరు మీరు? సరాసరి ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు. మర్యాదగా నీ పిలుపు బాగుంది. నువ్వు బాగున్నావు. ఎవడిడు? ఏంటి వీడు నా చుట్టూ తిరుగుతున్నాడు? వస్తున్నా ఉండు. నిజంగానే బాగున్నావు. నీతో ఆడుకుంటా. ఎవరు నువ్వు? ఏదో ఆడుకుంటా పాడుకుంటా అని చెప్పి ఏదేదో మాట్లాడేస్తున్నావు. ఇంతకీ నువ్వెవరో? ఈ ఇంటి పనోడిని. అబ్బో, ఈ ఇంటి ఓనర్ అన్నట్టు గొప్పగా చెప్పుకున్నావే. అయినా పనోడ్లా ఉండు. ఒక గెస్ట్ని మీ ఓనర్ కూతురుతో మాట్లాడేటప్పుడు పనోడివి కొద్ది దూరంగా ఉండి మాట్లాడి నేర్చుకో. ఆమె నా కూతురు, నేను ఆమె తండ్రిని. అందుకే బాధ్యతతో మాట్లాడుతున్నా. నువ్వే కొంచెం దూరం ఉండి మాట్లాడు. దేవుడా, ఇతనికి ఇంత అందమైన కూతురునిచ్చావా? ఆగవయ్యా బాబు, సరాసరి ఇంట్లోకి వెళ్ళిపోతున్నావు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఆగు. హలో, అమ్మగారు. రఘుపతి గారు నన్ను మేనేజర్గా అపాయింట్ చేశారు. నా పేరు చిట్టిబాబు. ఎవరు మాట్లాడరేంటి? ఒకసారి రఘుపతి గారిని పిలిస్తే మేము మాట్లాడుకుంటాం. ఓ సారీ, ఈ మధ్య నాతో ఫోన్లో మాట్లాడారు. ఇంతలో ఇలా మరి నేను... రాజయ్య, అమ్మా, మేనేజర్ గారికి రూమ్ అరేంజ్ చేయి. అలాగేనమ్మా. మేం బయటికి వెళ్ళొస్తాం. తనకి భోజనం ఏర్పాట్లు చేయి. సరేనమ్మా. రండి బాబు, రండి. పదండి. సార్, టీ తీసుకోండి. థ్యాంక్ యూ. తీసుకోండి సార్. థ్యాంక్ యూ. బాబు తీసుకోండి. థ్యాంక్ యూ. నమస్కారం. నమస్తే మేడం. పిన్ని, మన ఎస్టేట్ మేనేజర్స్. ఓ, చెప్పండి. మన ఎస్టేట్ వర్కర్స్ కి జీతాలు ఇవ్వడం ఈసారి లేట్ అయింది. అందుకే. అవును మేడం. ఆ లెక్కలేంటో మాకు తెలీదు. కొత్త మేనేజర్ వచ్చారు, అతనికి చెప్పి పంపిస్తాను. మీరు వెళ్ళండి. సరే, అలాగే మేడం. సరే మేడం. పిల్ల, నా పేరు పిల్ల కాదు, సంధ్య. ఏదోట్లే. వస్తావా? ఎక్కడికి? జాగింగ్కి. అమ్మో, జాగింగ్ కా? చెమటలు పట్టిపోయి బుగ్గలు చొట్టు పట్టిపోయి గ్లామర్ అంతా తగ్గిపోదు. అమ్మో, నేను రాను బాబు. పిచ్చిదానా,
సినిమాలో హీరోయిన్లే జాగింగ్ చేసి స్లిమ్గా తయారవుతుంటే నువ్వేంటి గ్లామర్ తగ్గిపోద్దంటున్నావు? హా, నిజంగానా? ఆ, జాగింగ్ చేస్తే గ్లామర్ వస్తుందా? అవును నిజంగానే. నువ్వురా చెప్తా. చలో, హాయ్. ఏ? ఈయనేంటి మా అమ్మాయి చేయబట్టి లాకెళ్తున్నాడు? ఏ, ఆగు. యాడికి మా అమ్మాయి చేయబట్టి లాకెళ్తున్నావు? నేనేం బలవంతంగా తీసుకెళ్ళట్లేదే, మీ అమ్మాయి ఇష్టపడే వస్తుంది కదా సంధ్య. అవునన్నా? నార్మల్. అరే ఎందుకు ఇంత కోపడుతున్నారు? ఎంతోసేపు పట్టదు, అలా వెళ్తామా ఇలా వచ్చేస్తా, చెమటలు పట్టేస్తా, స్నానం చేయగానే గ్లామర్ వచ్చేస్తా, అంతే కదా సంధ్య. అమ్మా అమ్మా, ఇక లాభం లేదు, నీకు పెళ్లి చేయాల్సిందే. అలా వెళ్తారంట, ఇలా వస్తారంట, చెమటలు పడతారంట. కాదు నాన్న. ఇంకేం మాట్లాడకు, లోపలికి రా. అమ్మా జాగింగ్ ఫోన్ లేదు. అర్రే వీడికి అన్న మెంట్లా జాగింగ్కి వస్తాను అమ్మాయిని తీసుకెళ్ళి పెళ్లి చేస్తానంటాడు ఏంటో. హలో బ్రో. ఐఎమ్ చిట్టి బాబు. ఐఎమ్ ఉదయ్. మొన్నే పరిచయం చేసుకుందాం అనుకున్నాను, కాకపోతే సిచ్యువేషన్ బట్టి ఆగిపోయాను. ఎనీహౌ ఇలా కలిసాం. ఇంతకీ రఘుపతి గారికి మీరేమవుతారో చెప్పండి. కొన్ని రోజులు అవుతే అల్లుడవుతాడు. నిన్ను అడిగానా? రే నిన్ను రాగదా? యాక్చువల్లీ మేము పల్లవి కాలేజ్ ఫ్రెండ్స్. తన బర్త్డే పార్టీకి వచ్చి ఇక్కడే ఇరుక్కుపోయాం. ఇరుక్కుపోవడం ఏంటి? పల్లవి బర్త్డే రోజే రఘుపతి గారి హత్య జరిగింది. హత్య? అవును, కేసు విచారణ జరిగేంత వరకు మమ్మల్ని అందరినీ ఇక్కడే ఉండమని చెప్పారు. అంటే రఘుపతి గారిది సహజ మరణం కాదనమాట. ఎనీహౌ ఈరోజు నుంచి మన ఫ్రెండ్స్. కనకరావు. వినయ్. నైస్ టు మీట్ యు. చిట్టిబాబు, ఈయన మా ఫ్యామిలీ డాక్టర్, ఓ ఈ ఇంటికి కొత్త మేనేజర్. హలో సార్, హాయ్, ఐఎమ్ చిట్టి బాబు. ఆయా మురుకుందప్ప. కూర్చోండి, పోయి పెద్ద ఆయన్ని చెక్ చేసి వస్తా. నేను రావచ్చా? ఓ షూర్, రండి. డాక్టర్ మీరు వెళ్ళి చెక్ చేయండి, నాకు కొంచెం పనుంది, నేను వస్తాను. అలాగే. మ్. హా, నమస్తే. నమస్తే. రండి. రాజారావు గారు, రఘుపతి గారు చనిపోయి నెల అవుతుంది. మీ ఒంట్లో బాగలేదని మీతో చెప్పొద్దని నేనే చెప్పాను. రాజారావు గారు, ఎందుకు టెన్షన్ పడుతున్నారు? నేనున్నాను కదా. బాబు గారు, మీరు సూదేయవద్దని చెప్పి సైకిల్ చేస్తున్నారు. సూదేస్తే కదా త్వరగా కోలుకుంటారు. నేను ఇస్తున్న మెడిసిన్ తినకముందు 3 టైం వేస్తున్నారా? డాక్టర్ బాబు, సూది అయితే మీరు వేస్తున్నారు కానీ గోళీలు అయితే అస్సలు మింగట్లేదు. ఎవరు వేస్తున్నారు? డాక్టర్ గారు, నేను నాన్న బలవంతంగా వేస్తున్నాం. సరే, నేను వెళ్ళొస్తాను, జాగ్రత్తగా చూసుకోండి. సరే. అలాగే. నా పేరు చిట్టిబాబు, రఘుపతి బాబు గారు బతుకున్నప్పుడు అపాయింట్ చేసిన మేనేజర్ని. మీకేం భయం లేదు, నయం అవుతుంది, రెస్ట్ తీసుకోండి. నిద్ర రావట్లేదు. దమ్మేయాల్సిందే. లాభం లేదు, ఒక దమ్మేయాల్సిందే.
ఏమైంది వీడికి? రాజయ్య రాజయ్య ఏయ్! ఏమైంది రాజయ్య? ఏమైంది నాన్న? దయ్యం వచ్చి లేపించింది ఆయన. దయ్యం వచ్చింది. కళ్ళలో కళ్ళు పెట్టి చూసింది. దెయ్యమా? ఏయ్, ఛీ! వదిలు. వదిలు. పల్లవి ఏమైంది పల్లవి? అర్ధరాత్రి ఆటలేంటి? రాజయ్యకి దయ్యం కనిపించిందంట, అందుకే భయంతో అరుస్తున్నాడు. ఏమైంది రాజయ్య? దయ్యం వచ్చిందమ్మా, కళ్ళలో కళ్ళు పెట్టి చూసిందమ్మా. ఏం కనిపించిందా? కళ్ళలో కళ్ళు పెట్టి చూసిందా? దయ్యమా? నాది ఇంటికి పంపించే. ఏయ్, ఛీ! నాది దయ్యం అంటే భయం. నాది ఇంటికి ఏదో కలొచ్చుంటుంది. కల కాదమ్మా, దయ్యం. నోరు మూసుకుని పడుకో. ఎవరు రూమ్ లోకి వాళ్ళు వెళ్ళండి. పదండి. ఏం లేదు ఏం లేదు పడుకో. నాది ఇంటికి వెళ్ళిపోతా. అంటే దయ్యాలు ఉన్నాయంటావు? దేవుడు ఉన్నాడని నమ్మితే దయ్యాలు కూడా ఉన్నాయని నమ్మాలి. అంటే రాత్రి రాజయ్యకి మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కనిపించే ఉంటుంది. మామ ఎస్ఐతో చెప్పి కొంచెం వెళ్ళిపోదాం మామ. ఎంక్వైరీ ఏమంటే వాళ్ళే ఫోన్ చేస్తారు, అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోవచ్చు. అవునరా మామ, మనం ఇక్కడికి వచ్చినట్టు మన పేరెంట్స్కి కూడా తెలియదు. పైగా మనతో అమ్మాయిలు కూడా తీసుకొచ్చాం. మన అమ్మ నాన్నలు ఇప్పుడు మన లాస్ట్లో ఉన్నాం అనుకుంటారు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారా? ఇక్కడి నుంచి హాస్టల్ వెళ్ళిపోదాం మామ. మరి పల్లవి? ఏదో ఒకటి చెప్పండి రా. పల్లవిని ఒంటరిగా వదిలేసి నేను ఇక్కడి నుంచి రాలేను. వెళ్తే మీరు వెళ్ళిపోండి. బిర్యానీ పార్టీ అనుకుని వచ్చాను. పులిహోర చేసేసారు కదరా, లేకపోతే ఈ పార్టీకి అమ్మో. మొన్న కళ్ళ ముందు కనబడ్డ కళ్ళు ఇవాళ కల్లో కనబడ్డాయి. అమ్మా, అమ్మో, అబ్బో, అమ్మో, ఫు. లాభం లేదు, దమ్ కొట్టాల్సిందే. అమ్మా, 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 అమ్మా. రాజయ్య, రాజయ్య, నానా
అయ్యో నాన్న రాజయ్య నానోయ్ మళ్ళీ దేమొచ్చిందా నాన్న మళ్ళీ దెయ్యం కనిపించింది. అయ్యో ఏమైంది? నానోయ్ దయ్యమంట్రా యా, నువ్వు ఉండు. ఇంటికి వెళ్ళిపోతాయి ఇదాను. ఏయ్ దయ్యం ఎక్కడ్రా దయ్యం? ఇక్కడే చూశానండి, అది కూడా నన్ను చూసింది. నోర్మోయ్, నాది పోతే మీరంతా ఎవరి రూమ్లోకి వెళ్ళి పడుకోండి. ఏంటి రోజు ఈ అర్ధరాత్రి అరుపులు? ఏమీ లేదు మేడం, ఏదో పీడకల్లా వచ్చి అరుస్తూ ఉంటే ధైర్యం చెప్పి పడుకోబెడుతున్నాం. సరే సరే, ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి పడుకోండి. రాజయ్య లే రాజయ్య. లే. దయ్యం అది నన్ను చూసింది. ఏదో కలగానే నేను ఉంటావు. దాన్ని చూసిన. భయపడ. అది నన్ను చూసింది, నేను దాన్ని చూసిన. అమ్మో ధైర్యంగా పడుకో, అమ్మో మేమున్నాంగా. దయ్యం, అది నన్ను చూసింది, నేను దాన్ని చూసిన. అది నన్ను చూసింది, నేను దాన్ని చూసిన. అమ్మో దయ్యం దయ్యం. మామ ఆకలిస్తుంది మామ. అవును మామ, ఆకలేస్తుంది. సరే పదండి. ఉదయ్ ఒక నిమిషం. ఉదయ్, దురదృష్టం అదృష్టంలో నా చుట్టూ తిరుగుతుంది. పుట్టగానే తల్లిని పోగొట్టుకున్నాను. ప్రేమగా పెంచిన తండ్రి కనిపించినంత దూరం వెళ్ళిపోయాడు. తాతయ్య పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. నా జీవితం అంతే అనుకుంటా. నా వల్ల మీరు ప్రాబ్లమ్స్లో పడకూడదు. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ఉదయ్. రేయ్, పల్లవి చెప్పింది అర్థమైందిగా, మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నువ్వు కూడా వెళ్ళిపో ఉదయ్. సరే వెళ్ళిపోతా, కానీ నా జీవితంలో నీకేమైనా అయితే ఈ ప్రపంచం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతా. అప్పటి వరకు నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళాను పల్లవి. ఈ శుభ సందర్భంలో పార్టీ చేసుకుంటే ఆ మజానే వేరు. అబ్బా సార్, మందు కూడా చాలా రోజులు అవుతుంది. పాన్ సార్ కుమ్మేద్దాం. ఇప్పుడు కాదు, సాయంత్రం కొడదాం. ఓకే సార్. సార్ నాది కూడా చూడండి. ఏంటది? దీని అమ్మ జీవితం. అరే ఉదయ్, ఇది నాకు నచ్చలేదురా. ఏయ్ ఎన్ని అసలు పెట్టుకున్నాను నీ మీద. నీది ఎక్కువ చేస్తుంది, పగులుతుంది. అంటే ఇంతకుముందు నచ్చిందా? ఏ ఆగండి రా, వెళ్దాం పదండి. పద. ఏంటి ఇంకా రాలేదు? ఇతనేంటి ఇంకా పడుకోలేదా? లేక లైట్ ఆఫ్ చేయడం మర్చిపోయాడా? మీరు ఈ టైంలో ఇక్కడికి ఏ ఇక్కడికి రాకూడదా? రావచ్చు, కానీ టైం కాని టైంలో ఎందుకో ఆయన పోయినప్పటి నుంచి రాత్రిళ్ళు నిద్ర పట్టట్లేదు. ప్రతి రాత్రి శివరాత్రి అయిపోయి నాలో ఏదో తెలియని ఆరాటం.
నా మనసు ఏదో కోరుకుంటోంది. మ్మ్. అది మీ పర్సనల్. నా దగ్గర మాట్లాడడం కరెక్ట్ కాదు. టైం చాలా అవుతుంది, మీరు వెళ్ళండి. సరే. అవును, ఈ టైంలో అంత ఇంట్రెస్ట్గా చూస్తున్నా ఆ ఫైల్ ఏంటి? ఈ ఇంటికి సంబంధించిన విల్లామా పత్రాలు. ఓ, మరి నన్ను వెళ్ళమంటావా? మ్మ్. డోర్ గడియ పెట్టుకో. వారిని మందు తాగకముందే కిక్కెక్కేసింది. నా కోసం బాయ్స్ వెయిట్ చేస్తుంటారు. నాకు పెట్టరా? చింపుతున్నాగా. రాజయ్య, అయ్యా నీకు నిజంగా దయాలు కనిపిస్తున్నాయా? బాబు గారు నిజంగానే కనబడేది బాబు. ఈసారి కనబడాలి. కత్తి బొడ్లో పెట్టుకొని తిరుగుతున్నా ఎసెత్తా. ఈడి పిచ్చి. ఈసారి కనబడాలి, పీక కోసి పాత్రేస్తా. కొద్దిగా ఆగండి, నా బండి గేర్ల పడింది. పెట్రోల్ పోసుకొని పరుగు పెట్టిస్తా. రాజయ్య మంచి మూడ్లో ఉన్నారా? ఈ మూడ్లో మంచి బీటోట్ వేసుకుంటే తిరిగిపోద్ది. ఏసైని. వేసేమయ్యా. బాబు గారు ఏమైంది రాజయ్య? మళ్ళీ నేడొచ్చిందా? కాదు బాబు, మందు అయిపోయింది, మందు కావాలి. ఏకలాగా తాగా, ఇంకా సరిపోలేదా? తాగే కొద్ది తాగాలనిపించేది. ఈ లోకంలో మందు ఒకటే, ఎంత తాగినా సరిపోదు ఈ మందు మాయ. నాకింకా మందు కావాలి. మందు అయిపోయింది రాజయ్య, పడుకో. మందు ఉంది. ఎక్కడుంది? అయిపోయింది. చిన్న బాబు గదిలో ఉంది. పో తీసుకురాపో. నాకు అత్తేది వెతుకుతున్నాడు? ఓయ్, బొడ్లో కత్తిని పెట్టుకుని తిరుగుతున్నావు. నేడనుకుని మనిషిని కోసేసావు కానీ జాగ్రత్త. హలో, ఎదురు వచ్చేవాడి అదృష్టాన్ని బట్టి ఉండేది బాబు. బాబా ఏదో చేసేటట్టున్నాడు రా బాబా. రేయ్, నేను కూడా వస్తున్నా ఉండరే. ఏ రాజా, ఏంటిది? ఏమైంది వీళ్ళకు ఇలా పడిపోయి ఉన్నారు? నానా, నానోయ్, బాబు గారు, బాబు గారు, ఏంటి సీసా పగిలిపోయింది? అంతా. అమ్మగారు! నానోయ్, నానోయ్, నానా, నానా, నన్ను వదిలేసి వెళ్ళిపోయావా నాన్నోయ్? నాన్న, నువ్వు ఇంకా చచ్చిపోలేదా? నేను చచ్చిపోవడమే తెచ్చిదానా? మరి కత్తేంటి? ఓ ఇదా, రాత్రి చిట్టి బాబు ఫుల్గా మందు పోసిండమ్మా. బాగా ధైర్యం వచ్చింది. రోజు కనబడే నీడని కసకసకస కోసేద్దామని. నీడనుకుని ఒక మనిషి పీకను కోసేశారు. ఓ షిట్. పీకల దాకా తాగిన మత్తులో ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారా? అమ్మమ్మ, నేను చంపలేదమ్మా. నోర్ మూయ్. ఎవరు చంపారా? నన్ను చూస్తావేంటి? తాగిన మాత్రం నేడనుకుని నువ్వే చంపేసి ఉంటావు. నువ్వు మాత్రం తక్కువ తాగావా? సీసా పట్టుకొని నా గోసి వెనకాలే వచ్చినావుగా. చిట్టి బాబు, పోలీసులకు ఫోన్ చేయి. నాగేష్ని చంపింది దొంగనా తోడు దొంగల వాళ్ళే నిర్ణయిస్తారు. హలో, పోలీస్ స్టేషన్.
ఏం రాజయ్య, ఇంటి దొంగనేశ్వరుడైనా పట్టలేడు అనే మాట నిజం చేసావు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టావు. సార్ సార్ నాకే పాపం తెలియదు సార్. నగేష్ని నేను చంపలేదు సార్. ఏరా, నువ్వు చంపావా? నేను చంపలేదన్నా మీరు నమ్మే పొజిషన్లో లేరు సార్. మీ డ్యూటీ మీరు చేయండి. కానిస్టేబుల్స్, ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకురండి. ఓకే సార్. బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి. సార్ ఎస్ఐ గారు, హంతకులు దొరికారు కదా, మిగతా సంతనంతా బయటికి పంపించేసేయండి. నేను పంపించేస్తాను సార్. సరే, పంపించండి. రాయ్ పదండ్రా. ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్తున్నారు? పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం. నీలో ఉన్న బాధేంటో నాకు తెలుసమ్మా. కన్న తల్లిని కాకపోయినా నేను నిన్ను నా కన్న కూతురే అనుకుంటున్నాను. ఉదయ్ని నువ్వెంతగా ప్రేమిస్తున్నావో ఉదయ్ కూడా నిన్నంతే ప్రేమిస్తున్నాడని నాకు తెలుసమ్మా. కళ్ళ ముందు నిజాలు కనిపిస్తుంటే అది అబద్ధమని నమ్మలేక రాజయ్యను ఉదయ్ను పోలీసులకు పట్టించానే కాని వాళ్ల మీద కోపం కాదమ్మా. అంతకంటే ఇంకేం కాదమ్మా. నా మీద నీ మనసులో ఏదైనా ఉంటే నన్ను క్షమించమ్మా. నువ్వు ఎవరో ఏంటో అన్నీ తెలుసుకోవడానికి నీ మీద ఎంక్వైరీ మొదలైంది. నేను కూడా నీతో ఇలా నటించడం నాకు ప్లస్ అయింది. అమ్మగారు రొమాన్స్లో నుంచి సీరియస్లోకి వెళ్ళిపోయారంటో. నేను అనుకున్నది నిజమే. ఏం నటించారా చిట్టిబాబు. మాస్క్ వేసుకుని 2 రోజులు నైట్లో ఇల్లంతా గాలిస్తే క్లూ దొరికిన బొమ్మ. ఏ దొంగ, ఇంట్లో జరుగుతున్న ప్రతి సంఘటన కారణం నువ్వే అని తెలిసి రాజారావు గారికి నువ్వు ఇస్తున్న మందులు చెక్ చేయించి రీప్లేస్ చేశా. ఆయన కోలుకోవడానికి ఇంకెంతో సమయం పట్టదు. ఇక నీ కథ కంచెకేనే కంచు. పల్లవి, పల్లవి, పిన్ని, అమ్మగారు ఏమైంది పిన్ని? ఇంట్లో ఎవరు లేని సమయం చూసి ఈ పెద్దవు నన్ను బలవంతంగా యూ రాస్కెల్, నువ్వు ఎవరో ఏంటో తెలుసుకోకుండా నాన్న మాట గౌరవం ఇచ్చి ఇంట్లో వ్యక్తిగత స్థానం ఇచ్చినందుకు ఇలా చేస్తావా? రాస్కెల్. పల్లవి, తాతయ్య, బాబు గారు, బాబు గారు, పెద్దయ్య గారు రండయ్యా.
కూర్చోండి. తాతయ్య అవునమ్మా, తాతయ్యనే మాట్లాడుతున్నాను. ఇలా మీ ముందుకొచ్చి మాట్లాడుతున్నానంటే ఆ దేవుడేనమ్మా. ఎప్పుడో చనిపోవలసిన నాకు ప్రాణం పోసి మళ్ళీ జన్మనిచ్చిన దేవుడమ్మా. తాతయ్య మీరనుకుంటున్నట్టు ఆయన ఇంటికి మేనేజర్ కాదమ్మా. మీ నాన్న పాత స్నేహితుడు కొడుకు సిఐడి చిట్టుబాబమ్మా. దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ నేను అతనిలో దేవుడు చూశానమ్మా. బాబు, అయ్యో పెద్దవారు, మీరు నాకు దండం పెట్టడం ఏంటి? అయినా ఈ క్రెడిట్ అంతా దక్కాల్సింది ఉదయ్కే. ఉదయ్ సపోర్ట్ లేకుండా అసలు ఈవిడి గారి బండారం బయటపడేది కాదు. ఈ ఇంట్లో జరుగుతున్న ప్రతి హత్యకి కారణం ఈవిడే. అంత అబద్ధం. నేనెవరిని చంపలేదు. నువ్వు చంపలేదు? మరెవరు చంపారు? రోజు రాజారావు గారికి స్లో పాయిజన్ టాబ్లెట్స్ ఎందుకు ఇస్తున్నావు? డాక్టర్ ఇచ్చినవే నేను ఇస్తున్నాను. అంతకంటే నాకేమీ తెలీదు. అవును, డ్రైవర్ నాగేష్కి నీకు సంబంధం ఏంటి? నాకు అతనికి సంబంధం ఏంటి? అతని ఇంట్లో డ్రైవర్ అంతే. ఎందుకు ఇలా నన్ను టార్చర్ పెడుతున్నారు? నువ్వు ఏడుస్తుంటే ఇక్కడ ఎవరి మనసులు కరగట్లేదు, గుండెలో మంట రగులుతుంది. అవును, ఒకరోజు నగేష్తో నువ్వు చాలా చనువుగా మాట్లాడడం చూశాను. నీకు నగేష్కి సంబంధం ఏంటి? చెప్పు. సార్. హాయ్. హాయ్ సార్. మనం అనుకున్నది కరెక్టే సార్. ఈవిడ గురించి ఎంక్వైరీ చేస్తే డ్రైవర్ నగేష్, ఈవిడే భార్యాభర్తలు. హలో మ్యామ్, హౌ ఆర్ యూ? ఆహా, అందరూ చూడండి ఇప్పటికి ఎలా నటిస్తుందో. అమ్మగారు నటనలో జీవించేస్తారు, అలాగే జీవము తీస్తారు. మరి ఇప్పుడెలా నటిస్తారో చూద్దాం. చిట్టి చిలకమ్మ, దెబ్బ తగిలిందా? తగిలే ఉంటుందిలే, ఏడుస్తున్నావుగా, పర్వాలేదులే. నువ్వు ఇంటికి కొట్టిన దెబ్బ కంటే ఈ దెబ్బంతగా తగలుండదు. ఆ ఏడు పాపి ఇంకేమైనా అబద్ధం చెప్పి మీ పర్ఫార్మెన్స్ చూపించండి, నేను చూస్తాను. ఓయ్, 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 ఓయ్. చిట్టిబాబు సార్. ఒక గంట సేపు వేరే వర్క్ ఉంది సార్. అది చూసుకొని వస్తాను. ఈలోపు ఈ మహానటి ఇంద్రజ గారిని తీసుకెళ్ళి లోపలేసి మర్యాద చేయండి, ఓకేనా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. టేక్ కేర్. ఓకే సార్. మేడం జీ, చల్ జాయేంగే. ప్లీజ్ నాకు 10 నిమిషాలు టైం ఇవ్వండి. నేను చెప్పేది వినండి. ఓకే, నటించండి. నేను ఎటువంటి పరిస్థితుల్లో ఇలా నటించానంటే, ఒకరోజు మా ఆయన డాక్టర్ని తీసుకుని ఇంటికొచ్చాడు. సార్ ఒక్క నిమిషం కూర్చోండి సార్, మా ఆవిడతో మాట్లాడేసి వస్తాను. నగేష్, సార్. నీకు పెళ్ళి అయిందా? అయింది సార్, ఈరోజు మా పెళ్లి రోజు సార్. ఓహో, అందుకేనా ఉదయం నుంచి నీ మకం వెలిగిపోతా ఉంది. సినిమాకి వెళ్దాం అనుకున్నా, రెడీ అయి ఉంటారు. ఇప్పుడు అవ్వదు, సాయంత్రం వెళ్దామని చెప్పొద్దాం అనుకున్నా. అవునా సార్, ఫస్ట్ టైం మా ఇంటి దాకా వచ్చారు, పైగా ఈరోజు మా పెళ్లి రోజు. పాయసం చేసి ఉంటుంది, వచ్చి తినిపోండి సార్. ఇంకోసారి వస్తాలా నగేష్?
పెళ్లి రోజు ఎప్పుడు పడితే అప్పుడు రాదు కదా సార్. మరి మొహమాటం పెట్టేస్తున్నావు. సరి పద. రండి సార్. ఇంద్రజ, ఏమండి? మా సారింట్లో ఫ్యామిలీ డాక్టర్. నమస్కారం అండి. నమస్తే. ఒక్క నిమిషం. నగేష్, సార్, ఇంత అందమైన భార్యతో ఈ చిన్న ఇంట్లో ఉంటున్నావా? అదేం మాట సార్, భార్య అందంగా ఉంటే బంగ్లా వస్తుందా? పిచ్చోడ, నీ భార్యను చూసిన తర్వాత పెద్ద బంగ్లా కారు ఉంటే బాగుంటుందని అనుకున్నంత మాత్రాన ఎలా వస్తాయి సార్? నేను చెప్పినట్లు చేస్తే వస్తుంది. మనిషికో 10. 10,000 కాదు, లక్షలా? కాదు, కోట్లు రా పిచ్చోడా. సార్, ఏం చేయాలో చెప్పండి సార్, నేను ఇప్పుడే చేస్తాను సార్. నువ్వేం చేయక్కర్లేదు, నీ భార్యతో చేయిస్తే చాలు. నా భార్యతోనా? తప్పు చేయించను, చిన్న నాటకం ఆడితే చాలు. అంటే రఘుపతి మందుకు బానిస కాబట్టి మందులో ఉన్నప్పుడు టైం చూసి ఇంటికి తీసుకునిరా. నీ భార్యను రఘుపతితో చనువుగా ఉన్నట్లు నటించమను. ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తే కోట్లు సంపాదించవచ్చు. ముందా ఎదవని బయటికి పంపించు. నగేష్, కోట్ల రూపాయలు నీ ఇంటి తలుపు తడుతున్నాయి. నీ భార్యను ఒప్పించి తలుపు తెరిపించు, లేదంటే ఇదే తట్ట పుట్ట. వస్తాను. ఇంద్రజ, ఇంద్రజ. ఏంటి? డాక్టర్ చెప్పింది విన్నావుగా, మళ్ళీ ఏంటి అంటావేంటి? నేను అలా నటించను. నిన్ను ఆయన పక్కన పడుకోమని చెప్పాడా? నటించమనేగా చెప్పాడు. నటించు. నటించలేను. నన్ను భార్య అనుకున్నావా, బజార్దాన్ అనుకున్నావా? నువ్వేమన్నా అనుకో, నాకు డబ్బు కావాలి. కష్టపడి సంపాదించు, నన్ను కష్టాల్లో పెట్టి సంపాదించద్దు. ఏంటి మాట్లాడే కొద్ది మాటలు పెంచుతున్నా? డాక్టర్ చెప్పినట్టు ఆస్తి మన చేతికొచ్చే వరకు నటించాల్సిందే. ఆ మెడలో తాళి, కాళ్ళకి మెటల్ తీసేయ్. రఘుపతి వచ్చినప్పుడు కన్యగా నటించు. అలా ఆ రోజు తర్వాత మందు తాగిన రఘుపతి గారిని మా ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో వదిలేసి కార్ రిపేర్ అని నగేష్ బయటికి వెళ్ళిపోయాడు. ఆ క్షణం జరగకూడని తప్పు ఆ తప్పు సరిదిద్దుకోవాలని తాళి కట్టి రఘుపతి గారి ఇంటికి తీసుకొచ్చారు. ఆస్తి మీద కన్నేశారు, ఓకే, కానీ హత్యలెందుకు చేస్తున్నారు? డాక్టర్ గారు మా అత్తయ్యని డాక్యుమెంట్స్ అడిగారట. ఇవ్వనని చెప్పి ఎక్కడున్నాయో కూడా చెప్పకుండా మొండికేసినందుకే మాటా పెరిగి డాక్టర్ మా అత్తయ్యని చంపేశాడట. డాక్టర్ నగేష్ మాట్లాడుకుంటుంటే విన్నాను. అదే పల్లవి బర్త్డే రోజు. వీడు ఫోన్ చేస్తున్నాడేంటి ఇప్పుడు? ఏమైంది? అక్కడే ఆగిపోయావు? మీరు పదండి, నేను వస్తాను. కేక్ కట్ చేయడానికి ఇప్పటికీ ఆలస్యమైంది, త్వరగా వచ్చే. హలో, చెప్పండి. సినిమాకి వెళ్దామని ఫోన్ చేశాను, వస్తావా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. నువ్వు బర్త్డే పార్టీకి రాకూడదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను రాకపోతే ఎలా? నువ్వు వచ్చి ఇక్కడ ఫంక్షన్లో పడిచేదేం లేదు. అందరు పార్టీలో ఉన్నారు. ఆ డాక్యుమెంట్స్ ఎక్కడున్నా వెతుకో. ఫంక్షన్ మధ్యాహ్నం నుంచి నేను వచ్చేస్తాను, ఓకే? వీడి టార్చర్ ఎక్కువైపోయింది.
ఇల్లంతా వెతికాను, ఎక్కడా దొరకలేదు. సీక్రెట్ గా దాచుంటాడు. ఇంతమంది జనం తిరుగుతున్నారు. మనిద్దరిని ఈ టైంలో ఇక్కడ ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? చూడకపోతే ఓకేనా? ఏమండి, మీరేంటి ఇక్కడ? పోనీ నేను పార్టీలో ఉంటాను, మీరు కానిచ్చేయండి. అయ్యో భగవంతుడా! ఏమండి ఏమండి ఏమండి, నేను చెప్పేది వినండి. ఏమండి, ఒకలాడి వస్తుంది. నీచుడా! ఏమండి ఏమండి ఏమండి, ఆ? ఈ యాంగిల్ కూడా ఉంది నీలో. ఏ రంగనాచి, వాడు చచ్చిపోయాడు. ఒరే నీచుడా! నువ్వు మనిషివా రాక్షసుడివా? ఏముండని చిన్న నాటకం అని తీసుకొచ్చి నన్ను అడ్డు పెట్టుకునే ఆస్తి కోసం హత్యలు చేస్తున్నావా? ఛీ! ఉండు, నేను ఇప్పుడే ఇలా అందరితో చెప్పేస్తా. ఏయ్! ఏమని చెప్తావు? ఎవరితో చెప్తావు? ఈ నాటకం నీ దగ్గర నుంచే మొదలైంది. హలో, చెప్పు. సాక్ష్యం నేను పలుకుతా. ఏయ్! నువ్వు వచ్చింది నాటకం ఆడడానికి. నటించు. ఒకలాడి ఏడు పాప. సెంటిమెంట్ వర్కౌట్ చేయకు. ఏడ్చింది చాలు. ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకుంటే అత్తే నీ మీదకి వస్తుంది. నీ వగలాడి. ఇలా హత్యలు జరుగుతుంటే నా భర్త నగేష్తో ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోదామని చెప్పాను. తను కూడా సరే వెళ్ళిపోదామని ఒకరోజు నైట్ నా దగ్గరికి వచ్చాడు. ఆ రోజు నేను బయటకు వచ్చి చూస్తే మీ గదిలో లైట్లు వెలుగుతున్నాయి. నేను మీ దగ్గరికి వచ్చి తిరిగి బయటికి వస్తూ వస్తూ మీ గది తలుపుల దగ్గరికి వేసొచ్చాను. ఆ తరువాత వెళ్దాం పదండి. రూమ్లో ఎవరున్నారు? చిట్టుబాబు. ఇంకా పడుకోలేదా? వీళ్ళమ్మ చూసుకుంటూ కూర్చున్నాడు. రండి వెళ్దాం. ఆగు. ఇంటి పత్రాలా? వాటి కోసమే కదనే ఇన్నాళ్ళు మనం ఎదురు చూస్తున్నాం. మనం ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడే సెటిల్ అవుతున్నాం. వద్దండి, దురాశతో వాళ్ళని చంపితే వచ్చే ఆస్తిని మనం అనుభవిస్తే పాపమండి. మనం వెళ్ళిపోదాం రండి. ఆగు. ఈ ఆస్తి కోసమే కదే నా మనసుని చంపుకొని నీ శీలాన్ని తాకట్టు పెట్టాను. ఆస్తి చేతికొచ్చే మూమెంట్లో వెళ్ళిపోదామంటావా? వద్దండి, ప్లీజ్ అండి, నా మాట వినండి. హలో డాక్టర్. హలో నగేష్. ఎలా వచ్చారు? నువ్వు ఫోన్ చేసావుగా. ఇంత స్పీడ్గానా? ఈ ఆస్తి మీద విపరీతమైన ప్రేమ పెరిగిపోయిందిరా. ఈ టైంలో ఫోన్ చేసావంటే వీలునామని చేతికి చిక్కించుకునే ఉంటావు. ఎక్కడా? ఆ గదిలో దాచిపెట్టావా? లేదు లేదు, చిట్టిబాబు దాన్ని చూస్తున్నాడంట సార్. నువ్వు చూసావా? ఇంద్రజ చూసొచ్చి చెప్పింది సార్. అయితే పద పద. ఏడీడు?
ఎవరు లేరు కదరా. ఇప్పుడే చూసొచ్చి చెప్పింది సార్. ఏయ్, నాతో గేమ్ ఆడుతున్నారా? గేమ్ కాదండి, నిజంగానే ఈ రూమ్లో ఉన్నాడు. ఆహా, మరి కనిపించడే? రేయ్, వీలునామా మీకు దొరుకుంటుంది. ఆస్తి మొత్తం దొబ్బేయాలని ప్లానింగ్ చేస్తున్నారా? రేపటిలోగా వీలునామా నా చేతిలో ఉండలేదో నీ చెయ్యి తీరా, నా చెయ్యి లేస్తుంది. ఏం కూర్చోరా. అబ్బా, దెబ్బకు దెబ్బ. అబ్బ గుర్తొచ్చాడా? ఇంకొద్ది క్షణాల్లో ఈ ఆస్తికి నువ్వు నేను సమానమే. కొత్త కథ స్టార్ట్ చే. ఆ రోజు రాత్రి నగేష్ని చంపేశాడు. మరుసటి రోజు నుండి ఫోన్లో వీళ్ళనామా ఎక్కడుందో తీసుకొచ్చి నాకిస్తావా, లేదంటే పల్లవిని చంపేస్తానని బెదిరిస్తున్నాడు. పల్లవిని కాపాడుకోవడం కోసమే మీ దగ్గర కామాంధ్రాల్లా నటించి వీలునామా తీసుకోవాలనుకున్నాను. కానీ కథ అడ్డం తిరిగింది. ఇప్పుడు మీ ముందిలా దోషులా నించున్నా నా వంతు చేసిన పాపానికి మీరు ఏ శిక్ష వేసినా భరిస్తాను. శభాష్, ఎంతో ప్లాన్ చేసి కథను నీతో నడిపిస్తుంటే మధ్యలో ఈడు ఎంటర్ అయ్యి స్క్రీన్ ప్లే మొత్తం మార్చేశాడు. కథ అడ్డదారిలో వెళ్తుంటే ప్లాన్ చేసి మార్చేసా. ఇప్పుడు బాగుంది. కానీ నాకు నచ్చలేదు. నా కథలో అందరినీ పిట్టల్ని కాల్చినట్లు కాల్ చేద్దామని రాసుకున్నా. విశ్వాసం లేని కుక్క. నిన్ను ఈ ఇంట్లో ఒక మెంబర్ గా చూసాం, కానీ నువ్వు మాతోనే ఉంటూ మా వెనకాల గోతలు తవ్వావు. ఛీ! ఏంటి చేతుల గన్నున్న చంప చల్లు అనిపించావు. ఒక్క నొక్కు నొక్క చచ్చి ఊరుకుంటావు. నొక్కనా? ఏయ్, అమ్మాయిని అడ్డం పెట్టుకుని ఆడింగిలా మాట్లాడడం కాదురా. ఆ నొక్కేదేదో నన్ను పట్టుకుని నొక్కి చూడు. నీ గన్లో దమ్మెంతుందో తెలుస్తుంది. అబ్బచ్చా, నిన్ను పట్టుకోనే నొక్కలా? ఇక్కడి నుంచి నొక్కలేనా? నీచుడా, వాళ్ళని వదిలేరా. వదిలేస్తా. సిటీ సెంటర్ లో ఉన్న నీ ఆస్తి నా పేరు మీద రాసిస్తే ఆలోచించి వదిలేస్తా. సంతకం పెట్టు. చిట్టుబాబు. సార్, రేయ్, ఇదిగోరా, నా కొడుకు ఈవిడి పెళ్లి చేసుకోక ముందు సిటీలో ఉన్న ఆస్తిలో 2 ఎకరాల స్థలాన్ని నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. నా కొడుకు నా దగ్గరకు వచ్చి, నాన్న, నీకు తెలియకుండా సిటీలో 2 ఎకరాల స్థలాన్ని ఉరుకుందప్ప పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాను, హాస్పిటల్ కూడా కట్టిద్దామని చెప్పాడు. అలా నాతో చెప్పినప్పుడు నేను గర్వంగా ఫీల్ అయ్యాను. నా కొడుకు నాకంటే గొప్ప మనసు ఉన్నాడని ఆనంద బాష్పాలతో నా కళ్ళు నిండిపోయాయి. మంచి రోజు చూసి ఈ పత్రాలు నీకు ఇద్దామనుకున్నాను. కానీ ఆ మరుసటి నాడే ఈవిడి గారిని పెళ్లి చేసుకొని వచ్చాడు. మా మధ్య కొన్ని రోజులు మాటలు నడవక ఆ దేవుడు చేసిన మంచికేనేమో నన్ను అనారోగ్యం పాలు చేశాడు. ఇప్పుడు నీ నిజస్వరూపం బయటపడింది. ఈ చేతులకు ఇవ్వడమే తెలుసు, తిరిగి తీసుకోవడం తెలీదురా. థూ, నీ బ్రతుకు చెడా. అయ్యా, మనసు ఉన్నోళ్ళు ఎందుకు గొప్పవాళ్ళు అవుతారంటే నిజంగా ఇప్పుడు నా కళ్ళతో చూస్తున్నా. రఘుపతి గారు నా గురించి ఆలోచించారా? నేను ఎంత నీచుణ్ణి, నా చేతులతో ఆ దేవుణ్ణి
నన్ను చంపేయండి అయ్యా, నన్ను చంపేయండి. మీ చేతిలో సత్య కానీ నాకు తృప్తి ఉండదు. ఆ పాపం నాకెందుకు? అయ్యా తప్పు చేశాను, నన్ను చంపేయండి అయ్యా, నన్ను చంపేయండి. థ్యాంక్ యూ. మీకు చేసిన అన్యాయానికి మీరు కరెక్ట్ డిసిషన్ తీసుకున్నారు. క్షమించు. మావయ్య గారు, పల్లవి, ఎంత పని చేసావు పిన్ని. పిన్ని, అయ్యో, నేనెవరో తెలిసిన తర్వాత కూడా బ్రతుకుంటే ఈ కుటుంబ గౌరవం తలదించుకుంటుందమ్మా. అమ్మా, ఈ ఇంట్లో ప్రేమ నేను పొందలేకపోయాను పిన్ని. మళ్ళీ చల్లంటూ ఉంటే పిన్ని నీ కడుపున పుట్టాలనుంది. నిన్ను అమ్మా అని పిలవాలనుంది.